తర్వాత ఏమైందంటే మళ్ళీ మొన్న సమాజ్ నాడు మాత్రం మైలో ఉండాలి మీ లోగాలు ఏం జరుగుతుంది వచ్చింది రవి రారా చెప్పకపోతే అడగండి పెళ్ళి అవుతుందనా పనిలేదు అని చెప్పేసి వెళ్ళారు వస్తారు ఇక్కడికి అంతేగాని ఇదిందో జనాలు అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇట్లా చెప్పడానికి వెళ్ళిపోతారు ఇట్లా మీరు నా వల్ల తప్పు అయింది ఊరందరు నన్ను అంటున్నారని దండం పెట్టుకుంటే నన్నే పోయింది పోయింది కానీ మళ్ళీ మీకు ఎవరికన్నా కనపడ్డదా కాదు మీకు ఎవరికన్నా దెయ్యం కనపడ్డదా నేను పొలిమారు దాటించానా పొలిమారు కట్టించుకుని వెళ్ళండి అయిపోయి ఎందాక కాకేసింది వెళ్ళా తీసుకురావే బాబా తప్పు చేసి ఎవరికన్నా కాపాడచ్చు మన మీద పేరు మీరేం బాధపడాలి ఎట్టుకున్నారనుకో మీ ఊరికి ఏమీ జరగదు ఇప్పుడు కూడా ఏమీ జరగదు మేమున్నాం అక్కడ భవానీలు ఎలా రమ్మని అది నా కాళ్ళ కాడికి వచ్చిందా నేను నాకు సోదు మాట్లాడారే మీరు అలాంటి మాటలు ఎప్పుడు ఆడుతున్నప్పుడు నేనేమంటున్నాను దీనికి 2 రోజుల నుంచి కూడు కొమ్ము లేకుండా చేశాను మీరు అడ్డదిట్టని మాట్లాడారంటే 4 చీరెత్తాం
అది కాదు, దానికి పవర్ లేదు. వాళ్ళ మీద పెద్దదాన్ని, దానికి పవర్ లేదు. నేను తొక్కితే నిప్పులు కూడా తొక్కుతాను, నాతో పాటు వెనకాల ఏడవలేదు. సిగరోడు దాన్ని తీర్చుకున్నాడు. అది కూడా నన్ను తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి కోట అవుతుంది ఈ పొలివేరులో నిప్పుల కొండను కూడా తప్పించాను నేను. అన్న జనం అందరూ కూడా ఎవరికి వచ్చారా, ఎవరి దగ్గరికి వచ్చింది, ఎవరి దగ్గరికి వచ్చింది, తట్టుకోలేరు. ఎవరు దొడ్లోకి సొమ్ము పట్టుకెళ్తామన్నా అల్లిపోతున్నారు. తెలుసా నువ్వు నిజమని దాని అయితే తెలుసా, అవసరమైతే అదే నా కాళ్ళ కడుపుతుంది కదా. మీరు ఎవరు ఏమన్నారు కదా అన్నారంటే మళ్ళీ మీ ఈదికి ఎంతమంది తోడు తెప్పిస్తాను తల్లి పిల్లలు ఊళ్ళోనే మరి ఇద్దరు మనుషులు పడు అడిపోయారు కాబట్టి నీకు నేను అత్తలేదు, నీకు కట్టలేదు. ఇందాక ఆ భవాని కొడుకుని ఊరాలో క్షమించని అందరూ మాట వింటారా, అందరూ మాట వింటారా, వింటారా? మీ చుట్టుపక్కల అందరూ ఐదు నిమిషాల్లో రావాలి పొగైనయ్యా తన్నుకుంటూ వస్తుంది. నా అప్ప కోపం వచ్చి వెళ్ళిపోయింది, వచ్చింది కేకేసిన వెంటనే రాక నేను అలా చెయ్యని నిలబట్టుకుని వచ్చాను, మళ్ళీ వచ్చానా రాను, నేను అత్తమాల రాను. పగల మీద ఒప్పుకొని ఈ సంఘంలోని వీళ్ళందరిలోని కూడి మీరెవరు ఆడ దాని కొడుకుని దాన్ని ఊరుకు ముప్పు పెట్టిన దాని కొడుకుని దాన్ని వెళ్ళకి కాకాయ రా వస్తుంది. నేను కాకేసాను ఉంటాయి, నేను కాకేసాను నేను కాకేసాను దాన్ని కొడుకుని దాన్ని వెళ్ళరమ్మను. ఎంతమంది తోళ్ళు తెంపించేస్తుందో, ఎంతమంది ఏడుతారో, ఎంతమంది కూడా కూళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఊరుకు ముప్పు పెట్టింది. అది ఇలా కాకే 4 ముక్కలు అడుగుతాను. కాకే అట్టుకోకండి ఎవరు అక్కడున్న మా చెల్లెలు అరవాలమ్మ ఉంది కదా, ఆవిడని కూడా రమ్మని చెప్పండి. అక్కడే ఉందండి అరవాలమ్మ, అక్కడే ఉంది. నేను రమ్మనని చెప్పండి, మీకు భయం ఏంటి? వెళ్ళండి, ఎవలోకి వెళ్ళండి.
చెప్పండి అది ఈ జనం ఒక మాట చెప్తే నేను వెళ్ళిపోతాను. మాట చెప్తుందా మళ్ళీ అయితే నాకు ఎట్టిది ఏమన్నా మీరు ఏం చేశారో మీరు దానికి ఏం పెట్టారో అని అడుగుతుంది కానీ కాక వెళ్ళి ఎక్కడికెళ్ళు ఆడ పెడతమే పెట్టారు ఆడ పెడతాం పెట్టారు